ఏపీ పాలిసెట్ అండ్ ఏపీఆర్ చేసి మ్యాథమెటిక్స్ డే 2 సెకండ్ డే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో డే వైజ్ చేసుకుపోతున్నాం కాబట్టి ఈ వీడియోస్ లో డే 2 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. కిందిచ్చిన వాటిలో ఏబిసిడిలలో ఇర్రేషనల్ నంబర్ ఏది అంటే కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్యలు అంటే జనరల్ గా p/q ఫామ్ లో రాయలేనటువంటి నంబర్స్. 22/7 p/q ఫార్మ్ లో ఉంది, ఇది ఇర్రేషనల్ కాదు. 0.69 డెసిమల్ లో ఉందంటే రేషనల్ నంబరే అది కూడా కాదు. 5/16 అంటే 16 కి స్క్వేర్ రూట్ వేసుకుంటే 4 వస్తుంది, 5/4 అని. సో ఈ CDA ఇవన్నీ కూడా రేషనల్ నంబర్స్ అన్నమాట. ఇక B √5 అనే ఓన్లీ 5 అనేది మనకు ఇర్రేషనల్ నంబర్. ఎందుకంటే 5 వాల్యూస్ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇర్రేషనల్ నంబర్స్ గా మనం తీసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ది నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x equals to x square minus 4 is, yes, p of x is equals to x square minus 4. Therefore x square minus 4 is equals to 0 కి ఈక్వల్ చేసుకొని x square is equals to minus 4 ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 4. ఇప్పుడు x square 4 అయితే x ఈక్వల్స్ టు స్క్వేరింగ్ ఈక్వల్స్ రూట్ ఆఫ్ 4 అంటే 4 కి ఎంత స్క్వేర్ రూట్ 2 అన్నమాట. 2 2s are 4 కాబట్టి అంటే 2 కాబట్టి ఒకటి ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఆర్ మైనస్ 2 కాబట్టి +2 ఒకటి అండ్ -2 ఒకటి. ఈ 2 జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అంటే ఎన్ని ఉన్నాయి, +1 ఒకటి -1 అంటే 1 + 1 2. సో ఆన్సర్ ఈజ్ A0 B1 C2 D3. ఆన్సర్ ఈజ్ C ఆప్షన్ 2 is the right answer. Okay. Question number 3. The pair of linear equations x plus 2y equals to 5 and 3x plus 6y equals 15 has any దీనికి సొల్యూషన్స్ ఉంటాయి. pair of linear equations లో ఫస్ట్ ది x plus 2y is equals to 5, సెకండ్ ఈక్వేషన్ 3x plus 6y is equals to 15. ఇందులో x ప్లేస్ లో ఫస్ట్ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x అంటే ఏంటంటే ఇక్కడ x is equals to ఈ 2y అవుతుంది పోతే 5 - 2y అవుతుంది. 5 - 2 x ప్లేస్ లో పెడితే 3 × 5 - 2y plus 6y is equals to 15. అప్పుడు 3 5s are 15, 3 2s are 6y plus 6y is equals to 15. ఇప్పుడు -6y plus 6y క్యాన్సిల్, 15 - 0 15 is equals to 15 అంతే. సో రెండు ఈక్వల్ కాబట్టి చాలా సొల్యూషన్స్ వస్తాయన్నమాట. ఈక్వల్ వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్, దీనికి చాలా సొల్యూషన్స్ వస్తాయన్నమాట. అపరిమితమైన సొల్యూషన్స్ ఈ క్వశ్చన్ కి వస్తాయి. ఎస్. క్వశ్చన్ నంబర్ 4, ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మామూలుగా ఈ ఏబిసిడిలలో స్టాండర్డ్ ఫార్మ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ax + b = 0 కాదు, ax² + bx + c = yes, ఇదే. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బి ax² + bx ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫార్మ్స్ కాదు. బి ఒకటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, దిస్ ఇస్ ఆన్సర్. Number 5, the 10th term of the AP 2, 5, 8, 11 and so on is. ఈ 2, 5, 8, 11 అనే ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 10th టర్మ్ అనుకోవాలి. ఫస్ట్ TN లేదా AN వచ్చేసి ఫార్మ్, AN కాదు TN అనడం. TN వచ్చేసి A + n - 1 × D ఫార్ములా. ఇప్పుడు T10 కనుక్కోవాలా, 10th టర్మ్ అన్నారు కాబట్టి. సో A అంటే ఫస్ట్ టర్మ్, 2 + n అంటే 10 - 1 × D కనుక్కోవాలి. D కనుక్కోవాలంటే 5 లో 2 తీసేయి, A2 నుంచి A1 కదా, 5 లో -2 అంటే 3. సో ఇప్పుడు 2 + 9 10 - 1 is 9 × 3. సో 2 + 9 3s are 27. 27 + 2 29. This is the T10. 10th term is 29. There it is. So at D option 29 is the right answer. Question number 6, the triangles ABC and DEF, if AB/DE is equals to BC/EF is equals to AC/DF, then the triangles are similar by. Yes, ఈ ఫార్ములాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ABC ఒక ట్రయాంగిల్, A
బిసి, ఏబిసి ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ డిఈఎఫ్, డిఈఎఫ్ అనేది ఇంకో ట్రయాంగిల్. ఇందులో ఏబి బై డిఈ, ఏబి డిఈకి, ఎస్ ఏబి డిఈకి ఈక్వల్ లేదా ఒకే సేమ్ రేషియోలో ఉన్నాయి. అలాగే బీసీకి ఈఎఫ్, కింద బీసీకి ఈఎఫ్, ఎస్ ఇది ఇది. తర్వాత ఏసీకి ఈ పక్క ఏసీకి డిఎఫ్, ఎస్. అంటే సైడ్స్, 3 సైడ్స్ ఈ పక్క, అవతల పక్క ఎన్నో ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయంటే 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది ఏ సిమిలారిటీ తెలుపుతుంది? సైడ్ సైడ్ సైడ్, ఎస్ఎస్ఎస్ అనే బి, ఎస్ఎస్ఎస్ అనే సిమిలారిటీ క్రైటీరియాని తెలియజేస్తున్నాం అన్నమాట ఈ ప్రాబ్లం. సో ఆన్సర్ ఈజ్ ఎస్ఎస్ఎస్ అన్నమాట, ట్రిపుల్ ఎస్, సైడ్ సైడ్ సైడ్. ఓకే. Question number 7. The midpoint of the line segment joining 2,3 and 4,7. 2,3 కి 4,7 కి మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఎస్, మిడ్ పాయింట్ ఫార్ములా. ఇప్పుడు మనము మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయాలి. x1 plus x2 by 2, y1 plus y2 by 2. దిస్ ఈజ్ మిడ్ పాయింట్ ఫార్ములా. ఇది x1 y1 అంటే 2,3 x1 y1, 4,7 x2 y2. x1 ప్లస్ అంటే 2 ప్లస్ x2 4 by 2. ఇక్కడ y1 అంటే 3 ప్లస్ 7 by 2. సో 2 plus 4 is 6 by 2, 3 plus 7 10 by 2. సో ఇప్పుడు 2 1s are 2, 2 3s are 6, 2 1s are 2, 2 5s are 6, 3,5. So answer is the midpoint of the line joining segment joining అంటే 3,5 అనే మిడ్ పాయింట్ ఆ రెండు లైన్లని జాయిన్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ 3,5. A is the right answer. This is for Polyset and APRJC. Question number 8. The value of 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees is dash. Yes, 2 tan కనుక్కోవాలంటే 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees అంటే ఇక్కడ 2 into tan 30 అంటే వాల్యూ 1 by root 3. 1 by root 3 by ఇక్కడ 1 plus tan square అంటే ఇదే మామూలు 1 by root 3 whole square. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are 2, 2 by root 3 వస్తుంది పైన. కిందిది 1 plus ఇది 1 1 is 1 square అంటే root 3 into root 3 అంటే క్యాన్సిల్ 3 వస్తుంది అంటే. సో అప్పుడు ఏం చేయాలా? 2 by root 3 by ఇక్కడ 1 plus 1 by 3 అనేది యాడ్ చేసి by 1 అనుకో, LCM 3 అవుతుంది. 3 1s are 3, ఇక్కడ ప్లస్ 1 అంటే ఎంత అవుతుందంటే 2 by root 3 by 3 plus 1 4 by 3. ఇప్పుడు బై మీద బై వచ్చింది కాబట్టి 2 by root 3 ఇంటూ కిందది రివర్స్ అవుతుంది. 4 by 3 అనేది 3 by 4 గా మారుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ 2 1s are 2, 2s are 4, ఇంకేం క్యాన్సిల్ కావు కదా. 3 1s are 3, 2 into root 3, 2 root 3 వీటికి వచ్చింది. ఇప్పుడు కింద root 3 ఉండకూడదు కాబట్టి పైన కింద root 3 తో మల్టిప్లై చేస్తే 3 by 2 root 3 into root 3 by root 3 చేస్తే 3 root 3 by ఇక్కడ 2 into root 3 into root 3 root 9 అవుతుంది. అంటే అక్కడ 3 వస్తుంది, అంటే జస్ట్ 2 into 3 వస్తుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ 3 1s are 3 1s are క్యాన్సిల్ అయితే root 3 by 2. ఎస్, root 3 by 2 వచ్చింది ఆన్సర్ మనకు. root 3 by 2 అనే వాల్యూ ఎన్ని డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుందంటే sin. సో root 3 by 2 is equals to sin 60 degrees లో ఉంటుంది ఈ వాల్యూ. సో sin 60 degrees, ఏ ఆప్షన్ is the right answer for the question. This is problem for AP Polyset and APRJC. Number 9. The angle formed by the line of sight కాదు ఇది sight, line of sight with the horizontal when the point being viewed is above the horizontal level is called. సో హారిజాంటల్ లైన్ కింద ఉంటుంది. హారిజాంటల్ లైన్ నుంచి అబ్జర్వర్ యొక్క ఐ నుంచి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ చూసే లైన్ ఏమంటామంటే ఇట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్నమాట, ఇది హారిజాంటల్ లైన్. ఇది అబ్జర్వర్ యొక్క ఐ అయితే ఇది ఆబ్జెక్ట్ అన్నమాట, వస్తువు ఇది చూసేది ఈ లైన్ అన్నమాట. సో ఈ యాంగిల్ ని ఏమంటాము అంటే ఈ బిట్వీన్ యాంగిల్, ఈ మధ్య యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం అనమాట. ఓకే, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఫర్
APRJC and AP Polyset. Next question 10th. The tangent at any point of a circle is dashed to the radius to the point of contact. Yes, ఇప్పుడు to the point of contact radius ఉన్నటువంటి ఒక సర్కిల్ లో టాంజెంట్ గీసినామంటే ఒక రేడియస్ కి నిలువుగా, దట్ ఈజ్ ప్యారలలా, పర్పెండికులరా, ఈక్వలా, ఇంటర్సెక్టింగా, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్పెండికులర్, లంబర్గా ఉంటాయన్నమాట ఇట్లా ఖచ్చితంగా. సో పర్పెండికులర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ the question. It is related to APRJC and Polyset. The circumference of a circle of radius 14 centimeters. Circumference of a circle వచ్చేసి 2 pi r ఫార్ములా. 2 into pi into 27/7, r అంటే 14 ఇచ్చినారు. క్యాన్సిలేషన్ 7 to the 14, 2 20s అంటే 44, 2 into 44 is equals to 2 4 8, 2 4 8. 88 centimeters is the right answer. B option is right answer for the question. This is for APRJC and AP Polyset. Question number 12. The volume of a cube of side 5 centimeters is. Volume of cube anamata. Volume of cube formula A cubed anamata. A ante side 5 cubed వస్తుంది. 5 into 5 into 5 3 times. So 5 5 are 25, 25 5 are 125. Cubic centimeters, 125 cubic centimeters is the volume of a cube anamata. So B option is the right answer for the question. This is for AP Polyset and APRJC. Question number 13. The median of the following data is 28. The value of x is x కనుకోమంటారు. ఇక్కడ ఒక మీడియన్ గ్రూప్ డేటా ఇచ్చారు, క్లాసు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పుడు మీడియన్ కి ఫార్ములా కనుక్కోవాలంటే ఎన్ రావాలి మనకి. ఎన్ రావాలంటే కింద ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేయాలి. అంటే 8 + 15 23, 23 + 43, 43 + 5 45 ప్లస్ ఎక్స్ ఉంటుంది కదా. సో ఎన్ ఇది కోసం 45 48 ప్లస్ ఎక్స్. ఇప్పుడు n/2 అంటే ఏమి? ఇది n అయితే /2 అనమాట. 48 ప్లస్ x/2. మీడియన్ క్లాస్ వచ్చేసి దేంట్లో వస్తుందంటే 20 and 30 క్లాస్ లో వస్తుంది అనమాట మీడియన్. సో ఇందులో ఉన్న ఎఫ్ ఇదే అనమాట, ఎఫ్ 20f. సో హెచ్ వచ్చేసి హైట్ ఎంత, సైజ్ 10 ఉంది. సిఎఫ్ వచ్చేసి 5 + x వస్తుంది. ఇప్పుడు మీడియన్ ఫార్ములా L + n/2 - CF/f into h. L plus లోవర్ లిమిట్ ఎంత 20 ప్లస్ n/2 వాల్యూ 48 ప్లస్ x/2 మైనస్ CF వాల్యూ 5 + x బై f వచ్చేసి 20 ఇంటూ h 10. ఎస్, ఇది సింప్లిఫికేషన్ చేస్తే మనకు 48 + 2 మైనస్ అంటే ఎల్సిఎం ఎంత వస్తుందంటే పైన 2 వస్తుంది. 48 ప్లస్ x మైనస్ ఇది 2 into 2 × 10, 2 into x 2x బై 20 into 10. అప్పుడు ఏమవుతుందంటే x 2x ఒక x 3x. 48లో 10 తీసేస్తే 38 ప్లస్ 3x బై 20 ఇంటూ బై 2 ఇంటూ ఇది 20/1 కదా. సో ఇంటూ 1/20 అవుతుంది ఆ పక్కన. అంటే అప్పుడు 0 0 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 38 ప్లస్ 3x/2 ఇంటూ 1/2 అవుతుంది. ఎస్, ఇది చేస్తే 2 2 = 4 వస్తుంది. ఎంత వస్తుందప్ప అంటే 38 ప్లస్ 3x/2 2 = 4 ఇది కోస్ట్ ఎంత మనకి ఇచ్చిన వాళ్ళు 28 ఇచ్చినారు. సో ఇప్పుడు 38 ప్లస్ 3x ఇది కోస్ట్ 4 నవతలు పంపిస్తే మల్టిప్లై 4 8 = 32, 4 2 = 8 ప్లస్ 8 + 1 9 92 అవుతుంది. 4 8 = 32 కదా, 32. 4 2 = 8, 8 + 3 11 112 వస్తుంది. ఇప్పుడు 3x ఇక్కడ పెట్టుకొని 38 నవతలు పంపిస్తే 112 మైనస్ 38. 112లో 38 తీసేస్తే 12 - 8 4, ఇంకా 10లో 3 7 74 వస్తుంది. ఇక్కడ 74 వస్తుంది. ఇప్పుడు 3x
3x is equals to 74. X is equals to 74 by 3 అంటే the median of the following data 28 is a value of x. X value ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 12 అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ is the right answer. ఆప్షన్ ఏ. Question number 14. A die is thrown once, the probability of getting an odd number is. Odd number లెక్క ఇది. Odd numbers ఎన్ని ఉంటాయో చూద్దాం ఫస్ట్. Odd numbers ఒక డైలో 1, 3, 5 అంటే ఎన్ని ఉన్నాయి? 3 ఉంటాయి అన్నమాట. సో ఇది టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇదే ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 3. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ అవుట్కమ్స్ ఇన్ డై 6. అప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఈజ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ 6. సో 3 1s are 3 2s are 6. 1/2. 1/2 is the A option is the right answer for the question. Yes, these are the questions of Andhra Pradesh Polyset and APRJC. Very very important problems and their solutions ni ee videos ద్వారా సాల్వ్ చేశాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ on every video. Please watch. If don't skip any video, please watch complete video, then you like, share and comment. Don't forget my channel is subscribe. Thank you very much.